నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిన్న పట్టిన నీళ్లు పాసిపోయాయి అని పారబోస్తాం. కానీ వేల ఏళ్ల క్రితం భూమిలోకి ఇంకిన బోరు నీళ్లను అత్యంత స్వచ్ఛమైనవని తాగుతాం. అసలు నీటి వయసెంత? దాని ఎక్స్పైరీకి డేట్ ఉందా? సృష్టిలో ప్రాణకోటికి జీవనాధారం నీరు. కానీ ఆ నీటికి మనమిచ్చే విలువేంటి? దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే నీటి గురించి, మన జీవన శైలి గురించి మనం ఎంత భ్రమలో బతుకుతున్నామో అర్థమవుతుంది. నీటికి ఎక్స్పైరీ డేట్ లేదు, కానీ మన సౌకర్యం, లభ్యత ఆధారంగా దానికి మనం ఒక ఎక్స్పైరీ డేట్ రాసేస్తున్నాం. అదేలాగో చూద్దాం. మన నీరు ఎంత సులభంగా దొరుకుతుందనే దానిపైన మనం దానికి ఇచ్చే విలువ ఆధారపడి ఉంది. నగరాల్లో ఎక్స్పైరీ డేట్ ఒక రోజు. ప్రతిరోజు ఉదయాన్నే మున్సిపల్ కుళాయిల్లో నీళ్లు వచ్చే ఇళ్లలో నిన్నటి నీరు పాసిపోయినట్లే లెక్క. నిన్నటి బిందెలను నిర్దాక్షిణంగా సింక్ లో పారబోసి కొత్త నీరు పట్టుకుంటాం. నీటి కొరత ప్రాంతంలో ఎక్స్పైరీ డేట్ ఒక వారం. వారానికి ఒకసారి మాత్రమే నీటి సప్లై ఉండే కాలనీలో పరిస్థితి వేరు. అక్కడ అదే వారం రోజుల పాత నీరు అచ్చం ఫ్రెష్ గానే ఉంటుంది. ఒక్క చుక్క కూడా పారబోయరు. ఫంక్షన్స్, శుభకార్యాల్లో ఎక్స్పైరీ డేట్ కొన్ని నిమిషాలు. టేబుల్ మీద కొత్త బిస్లరీ బాటిల్ ఓపెన్ చేయగానే పక్కనే సగం తాగి ఉన్న పాత బాటిల్ అకస్మాత్తుగా పనికిరానిదిగా మారిపోతుంది. దాన్ని తీసి చెత్తలో పారేస్తాం. ప్రకృతి చెప్పే, కళ్ళు తెరిపించే నిజం, మనం దర్జాగా పారబోస్తున్న నీరు ప్రకృతి దృష్టిలో ఎంత అమూల్యమైందో చెబుతాం. ఎడారి ప్రయాణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించేటప్పుడు తదుపరి నీటి వనరు దొరికే వరకు ప్రతి ఒక్క నీటి చుక్క అమృతమే. అక్కడ నీటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ప్రాణం నిలబెట్టే శక్తే ఉంటుంది. ప్రాజెక్టులు, డ్యాములో, జలాశయాల్లో నిల్వ ఉండే నీరు వర్షాకాలం వచ్చే వరకు, కరువు వస్తే 2-3 ఏళ్ల వరకు కూడా మన దాహం తీరుస్తూనే ఉంటుంది. బోరుబావుల్లో మనం భూమిలో 500 అడుగుల లోతు నుంచి మోటార్లు వేసి తోడే నీరు వందల వేల సంవత్సరాల క్రితం నాటిది. అవును, మనం అత్యంత సురక్షితమైనదిగా భావిస్తూ తాగే ఆ నీటి వయసు వేల ఏళ్లు. అసలు నిజం, నీటికి మరణం లేదు, మన ఆలోచనలకే పరిమితి. శాస్త్రీయంగా చెప్పాలంటే నీరుకి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఒక ప్లాస్టిక్ బాటిల్ పాడైపోయి అందులోని రసాయనాలు నీటిలో కలవడం వల్ల నీరు కలుషితం కావచ్చు, లేదా నిల్వ ఉన్న పాత్ర శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా చేరొచ్చు. కానీ స్వతహాగా నీటికి మరణం లేదు. నీరు సులభంగా దొరికినప్పుడు దాన్ని పాసిపోయింది అంటాం. అదే కరువు వస్తే మురుగు గుంటలోని నీటిని కూడా వడగట్టుకొని తాగే పరిస్థితి వస్తుంది. ఈ స్పెషల్ స్టోరీ కేవలం చదివి వదిలేయడానికి కాదు, ఇది మన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక. ప్రకృతిలో నీరు అయిపోవడానికి ముందే మన అజాగ్రత్త, అహంకారం మనల్ని దాహంతో అలమటించేలా చేస్తాయి. నీరే ప్రాణాధారం. నీరు ఉంటేనే మనకు రేపు ఉంటుంది. రేపటి తరాల గొంతు ఎండిపోకూడదంటే ఈ క్షణం నుంచే నీటిని పొదుపుగా వాడడం మొదలు పెడదాం. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేద్దాం. చదవండి, ఆలోచించండి, ఆచరించండి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.